దేవుడు వచ్చి మనతో నివాసం చేయాలంటే నువ్వేమేమి ప్రవర్తిస్తున్నావు ఒకసారి చెక్ చేసుకో. కొన్నికి ఇలా బయటకు రోడ్డు మీదకి వెళ్ళిన వెంటనే నీకు ఏది తప్పులుగా అనిపించట్లేదంటే సంథింగ్ రాంగ్, నువ్వు కలిసిపోయి బతుకుతున్నావు. నువ్వు రోడ్డు మీదకి వెళ్ళి ఇంటికి వెళ్ళేసరికి నీకు 70 తప్పులు లోకంలో కనబడి వాటన్నిటినీ దాటుకుని నువ్వు ఇంటికి వెళుతున్నావంటే నువ్వు గమనించు, దేవుడితో నువ్వు ఉండాలనుకుంటున్నావు, నీతో దేవుడు ఉండాలని. ఓకే, దేవుడు రాడంటే ఫోటో పెట్టేస్తే ఇంటికి రాడు. దేవుడు ఫోటోలు పెడతారు కదా, దేవుడు ఫోటోలు పెట్టేస్తే వచ్చాడు. ఈ గృహానికి అధిపతి క్రీస్తే అని రాస్తే వచ్చాడు. ఈరోజు నేను ప్రేయర్కి వెళ్ళి వచ్చాను, వచ్చే అంటే వచ్చాడు. దేవుడు ఎలా వస్తాడు తెలుసా? నా ఆజ్ఞను ఎవడైతే పాటిస్తాడో వాని వద్దకు వచ్చి నేను, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు వచ్చి మీ యందు నివాసం చేస్తాం. త్రిత్వం వచ్చి మనలో నివాసం చేస్తే మన ఫ్యామిలీ ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచించండి. మన ఫ్రెండ్ సర్కిల్ ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచించండి. నీ వ్యాపారం ఎంత బాగుంటుందో ఆలోచించి, నీ ఉద్యోగం ఎంత బాగుంటుందో ఆలోచించు. ఎవ్రీడే దేవుడు నీతో ఉంటే నువ్వు వెళుతున్నప్పుడు ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచించు. ప్రమాదాలు ఎదురొస్తున్నాయి, ఇబ్బందులు ఎదురొస్తున్నాయి అంటే గుర్తుపెట్టుకో, నువ్వు సంథింగ్ ఎక్కడో లోకంతో కలుస్తున్నావు. నువ్వు కలుస్తున్నావంటే నీకు లోకం తప్పు అనిపించట్లేదు. నీకు లోకం తప్పు అనిపించట్లేదంటే పరిశుద్ధాత్మ నీ దగ్గరికి వచ్చి చెప్పండి, ఒప్పింపజేయట్లేదు. ఆయన ఒప్పింపజేయట్లేదంటే ఆయన వచ్చేలాగా నువ్వు సిద్ధంగా లేవు.